బాబాయ్ తీగలతోని పకోడీ లేదు బాబాయ్, నాకు అర్థం కాదు. అదే బాబాయ్ హోటల్ ప్రత్యేకత. అట్లా కూడా చేస్తారా? నూనె ఎక్కించి పొయ్యి మీద భోగి స్పెషల్ తింటే మామూలుగా ఉండదు. భోగి సంక్రాంతి అంటే పిండి వంటలు బాబాయ్, మరి మామూలుగా ఉండదు. ఇలా వరిపిండి, వరిపిండి, శనగపిండి, శనగపిండి, కరివేపాకు తురుము, వాము, పసుపు, మిరప్పొడి, మిరపప్పొడి, జీలకర్ర, నీళ్లు కలిపి బజ్జీ పిండిలా చేయి. తర్వాత ఈ రెండు కలుపుదాం, జీడిపప్పులు తేగలు. బజ్జీ పిండి లాగినగా నా చేతుల పని. ఈ చేతుల పని అందరికి. చూడు ఎన్ని నీళ్ళు వేయాలో. బజ్జీ పిండిలా రావాలి, చూసుకుంటూ కలుపు. ఇప్పుడు భోగి అంటే ఈ పాత సామాన్లన్నీ తీసుకెళ్ళి తెలిసిందేగా, భోగి మంటల్లో పెట్టేసి అదే కదా బాబాయ్. బ్రహ్మముహూర్తంలో లేస్తారు అందరూ 3:30కి. 3:30క ఏమైనా ఇది బాగా చలుంటే ఏం చేస్తారు నువ్వు? చాయ్ తాగుతావు, మిర్చి బజ్జీ తింటావు, పకోడీలు తింటావు. కానీ భోగి పండుగ రోజు ఏం చేస్తాం? భోగి మంట దగ్గర వెళ్ళి కూర్చుంటాం. అవును, బిందెల్లో, ఇత్తడి బిందెల్లో నీళ్లు కాగబెట్టేవారు మా చిన్నప్పుడు. అవునా? ఇంకొంచెం నీళ్ళు, ఆ నీళ్లు తీసుకెళ్లి స్నానం చేసేవారు. ఇత్తడి బిందెలు ఎందుకు పర్టికులర్ గా? ఇత్తడి బిందెలు ఎక్కువ ఉండేవి ఆ రోజుల్లో. అందుక తర్వాత కొబ్బరికాయ మధ్యలో ఒకటి ఉంచేసేవారు, తింటారు. అది బాగుంటది. కాల్చిన కొబ్బరికాయనా? కొందరు రకరకాల కందమూలాలు పెడతారు, అవి తీసుకొచ్చి తింటారు. కొందరు మెయిన్ గా ఏంటంటే ఆ ఇంట్లో ఉండే క్లట్టర్ అంతా తీసేస్తారు. కట్ట చెదారం ఏమైనా ఉంటే, విరిగిపోయిన మంచాలు, విరిగిపోయిన కుర్చీలు ఏమున్నా సరే పండగ రోజు తీసి తగలబెట్టేస్తారు. పాతకాలంలో ఏం జరిగేదంటే దూలాలు ఉంటాయి. అవును, దూలాల లోపల ఒక్కొక్కసారి పురుగు పట్టి కూలిపోతాయి. ఇప్పుడు మనం భీములు వేస్తున్నాం. అవును, అప్పుడు దూలాలు ఉండేవి, వాటి కింద కూర్చోవద్దు అనేవారు. ఎందుకంటే ఒక్కొక్కసారి ఆ పురుగు పట్టింది అనుకో పడిపోతాయి. అప్పుడు ఏం చేస్తారు? ఈ పురుగుతో పాటు ఆ చెక్క తీసుకెళ్లి నిప్పుల్లో పెట్టి తగలబెట్టేస్తారు. బాబాయ్ ఒక్కసారి చూడిగో, కలిపే తేగలు నానబెట్టిన జీడిపప్పు. నానబెట్టిన జీడిపప్పు ఇది. అయితే కొన్ని వేస్తా. ఇందాక నేను ఇత్తడి బిందెల గురించి అడిగితే అప్పట్లో ఇత్తడి బిందెలు ఎక్కువ ఉండే కదరా, తప్పించుకుంది. అది రీజన్ అయ్యి ఉండదేమో నా అభిప్రాయం. ఇత్తడి బిందెలతో నీళ్లు తాగితే కొన్ని క్రిమి సంబంధిత వ్యాధులు రావు. ఎమీబియాసిస్ అనేది రాదు. ఈ రోజుల్లో ఎమీబియాసిస్ పెద్ద సమస్య. ఎమీబియాసిస్ అంటే పొట్టలో అసౌకర్యంగా ఉంటుంది. భోంచేయంగానే బాత్రూమ్కి పరిగెడతారు. ఇత్తడి పాత్రలు నీళ్లు తాగితే ఆ సమస్య రాదు. అందుకే అప్పట్లో ఇత్తడి వాడమన్నారు. ఉప్పు కొంచెం కలుపు. ఉప్పు కలిపేసి వేసేస్తా. సరేనా బాబాయ్? చూడు వేసే. చాలు చాలు చాలు, బాగా కలపాలి. బాబాయ్ వేసేస్తున్నా. మిగతా పిండి కూడా అలాగే వేస్తారు. మిగతాయి కూడా వేసేస్తా. అవును బాబాయ్, నేను చిన్నప్పుడు పతంగులు ఎగరేశాను. నాకు కొన్ని అనుభవాలు ఉన్నాయి. అలా చిన్నప్పుడు నువ్వేమైనా సంక్రాంతికి భోగికి? మా పరంపరలో ఇక్కడ పతంగులకి ఎగరేయడానికి తేడా ఏంటంటే, ఇక్కడ పతంగులు తెగిపోతే జాతి జనుల పతంగ అయిపోతుంది. మా దగ్గర అలా కాదు. ఎవరి పతంగ అయినా తెగితే వాడి పతంగ వాడే తీసుకుంటాడు, ఇంకోటి ముట్టుకోవడానికి వీల్లేదు. అయితే మీరు ఆటల్లో అంత ఆరితేరిన వాళ్ళు కాదైతే. కానీ ఈ పండగ, భోగి పండగ వస్తుందంటే ఒక నెల రోజుల ముందు నుంచే పెద్ద ప్రిపరేషన్ స్టార్ట్ అవుతుంది. దాన్ని ఏమంటారు? ఇది తిప్పుతారు చూడు, అదే గిర్ని. గిర్నీలు తయారు చేస్తారు. మామూలుగా గాలిపటం ఎగరేయడానికి కూడా దారాన్ని కొంచెం ఏవేవో రకరకాల పదార్థాలు కలిపి, బంక అవన్నీ కలిపి దాన్ని ఇలాగా మొత్తం ఆ దారాన్ని అంటించి దారాన్ని ఆరబెట్టేవాళ్ళు. ఇదంతా పెద్ద పని. ఇదంతా 10 మంది 12 మంది వీధుల్లో ఉండేవాళ్ళు ఒక గుంపుగా తయారయ్యి, ఒక గ్యాంగ్ గా తయారయ్యి, ఈ గ్యాంగ్ అంతా వెళ్ళి డాబా మీద ఒక మూల నీడలో కూర్చుని ఈ పనులు తయారు చేస్తారు అనమాట. భలే, అసలు అదొక పెద్ద 1 month ప్రహసనం అది. కానీ బాబాయ్ నా చిన్నప్పుడు నాకు పతంగ ఎగిరేయడం రాక కారణాలు చెప్తుంది. ఇది కన్నెలు కరెక్ట్ కట్టలేరు అని చెప్పేసి, ఈ పతంగికి తోక కట్టాలని చెప్పేసి, అలా ఎగిరడం రాక తోక ఎంత పెద్ద పెట్టిందంటే దారం ఎంత ఉందో తోక అంత ఉండేది. హైదరాబాద్ లో పోటీలు జరుగుతాయి. ఈ గాలిపటాలకి కొంతమంది దీపాలు కూడా పెడతారు. చిన్నప్పుడు నేను కూడా చేసేవాడిని. గాలిపటం సగం ఎగిరిన తర్వాత చిన్న దీపము
దానిపైన కవర్ ఉంటది అన్నట్టు, దాన్ని అక్కడ కట్టేసి దాన్ని వదిలేదు పైకి. మళ్ళీ ఒక పతంగ ఎగిరేసినాక సగం దూరం పోయినాక దానికి ఇంకొక కానీ పతంగ. ఒక్కటి మాత్రం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, డాబా మీద గాలిపటం ఎగరేసినప్పుడు చిన్న పిల్లల్ని పైకి ఎలా చేయకూడదు. పరిగెత్తుకుంటూ డాబా నుంచి కింద పడి కాళ్ళు చేతులు ఎరగొట్టుకుంటుంటారు. ఆ తర్వాత 10 రోజులు మంచం మీద ఉంటారు. మంచం మీద ఉండేసరికి వీధిలో వాడు అరే ఆ సందీప్ గట్రా పడిపోయాడు డాబా మీద నుంచి, ఇసుకలోనే పడ్డాడు, ఏం కాలేదు కానీ కొంచెం కాలుకి ఏదో జరిగింది, ఆడ మంచం మీద ఉన్నాడు అనగానే ఒక్కొక్కడు ఆ చాక్లెట్లు, జంతికలు, చుప్పులు వాడు అదంతా సరదాగా తినడం, ఇదంతా చాలా గమ్మత్తుగా జరిగేది. భోగి పండుగ వస్తుందంటే ఈ దొంగలు రెక్కి నిర్వహిస్తారు చూడు, అట్లా మేమంతా వీధి చుట్టూ రెక్కి నిర్వహించాం. ఎవరి బాత్రూమ్ తలుపు ఎంత పాతది, ఎవరింట్లో వేస్ట్ దూలాలు ఉన్నాయి, అవన్నీ రెక్కి కండక్ట్ చేసి ఆ రాత్రి అర్ధరాత్రి వెళ్ళి అవన్నీ దొంగిలించుకుని వచ్చి మంటల్లో పడేసేవాళ్ళు. కొందరు స్వచ్ఛందంగా ఇచ్చేవాళ్ళు. మామూలుగా పండగ టైంలో ఈసారి మనం కొత్త రూల్ పెడదాం. హైదరాబాద్ లో ఉండేవాళ్ళు ఉన్నారు కదా మన ఊరోళ్ళు, వాళ్ళ ఊర్లోకి వస్తే మెయిన్ మన ఎంట్రీస్ దగ్గర ముఖద్వారం దగ్గర ఒక రూల్, ఎవరు సెల్ ఫోన్ ఇంటికి తీసుకెళ్ళడానికి వీల్లేదు, స్విచ్ ఆఫ్. మన ఊరోళ్ళతో మాట్లాడుకుంటూ కాలక్షేపం చేయాలి. సూపర్ బాబాయ్, ఏం మంచి రూల్ పెట్టినా తెలుసా. ఎవరికైనా ఎమర్జెన్సీ ఉంది అనుకుంటే వాడు ముందే చెప్పాలి, అయ్యా నాకు అఫీషియల్ అవసరం ఉంది, ఎమర్జెన్సీ ఉంది, ఫలానా టైంలో నేను 1 గంట తీసుకెళ్తాను. అంతే తప్ప మాటికి చీటికి ఇలా ఫోన్ చూసుకుంటూ ఎవరితో మాట్లాడకుండా ఇళ్లలో కూర్చోవడం బంద్. పండగ ఎంజాయ్ చేయకుండా ఆ ముగ్గులు ఫోటో తీసి, ఆ కోడి పందాల వీడియోలు తీసి, ఇవి స్టేటస్లు పెట్టుడు, అరే వచ్చింది ఎందుకు, సరదాగా ఆడుకోవాలి, పాడుకోవాలి, మాట్లాడుకోవాలి. కరెక్టే బాబాయ్. మనం టోల్గేట్ దగ్గర బోర్డు పెట్టేస్తా, ఊర్లోకి వచ్చే ముందు మొబైల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకోబడును, లేనిచో 10,000 జరిమానా విధించబడును. ఆ విషయం స్టేటస్ పెడతాను బాబాయ్. పెట్టే అన్ని తీసేసిన అయిపోయింది. ఓకే, ఆ పకోడీల్లో కారం పొడి చేసున్నాను, నూనెలో దేవిన కరివేపాకు కూడా ఉంది. అవును, వేసి తర్వాత అరిటాకు పరిచిన చెక్క పాత్రలోకి మార్చు. ఉప్పు, కారం, గరం మసాలా పొడి ఉంది చూడు, ఇగో ఇదే కదా, వేసి ఒక్కసారి ఇలాగా కింద మీద చేయి. చూడు ఎంత వేయాలో. ఇగో అటు వేసి అరిటాకు పరిచిన చెక్క పాత్రలు. ముందుగా శనగపిండిలో కరివేపాకు తురుము, వాము, పసుపు, మిరపపొడి, జీలకర్ర, కొన్ని నీళ్లు పోసి బజ్జీ పిండిలా తడుపుకొని అందులో తేగలు, నానబెట్టిన జీడిపప్పు వేసి బాగా కలిపి ఉప్పు వేసి పకోడీల్లాగా వేసుకొని బాగా వేయించుకొని ఒక గిన్నెలోకి తీసుకొని వేయించిన కరివేపాకు, కారం పొడి చల్లుకొని ఒక గిన్నెలోకి తీసుకుంటే జీడిపప్పు తేగల పకోడీ రెడీ.